అస్సలు మాటలు రాని వారిలాగా, ఇంట్లో మాట్లాడని వారిలాగా. నేను చెడ్డ మాటలు పలకమని చెప్పట్లేదు, దేవుని సన్నిధిలో దేవుని మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగినప్పుడు జవాబు చెప్పాలి, సరేనా? అది మంచిది. మనము ఆరాధించే దేవుడు ఆయన సజీవుడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనందరం కూడా ఈరోజు ధ్యానమున కొరకై యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. 3వ దినమున, ఎవరైనా ఒక్కరు, 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? ఆయన మీతో చెప్పున్నది చెయ్యమని చెప్పాను. 2-3 తూములు పట్టు 6 రాతి బాణములు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణమును నీళ్లతో నింపమని వారితో చెప్పగా, వాటిని అంచుల వరకు నింపిరి. అప్పుడు ఆయన, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకువెళ్ళని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసమును పోసావని ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. 11వ వచనం. కానాలో యేసు ఈ మొదటి సూచనను చేశాను, తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగము మనందరికీ సుపరిచితమైన ఒక వాక్య భాగం అయి ఉన్నది, అవునా కదా? కానాను వివాహంలో జరిగిన ఒక అద్భుతము, కానానులో జరిగిన ఒక మొదటి, యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం ఎక్కడంటే కానాను విందులో, కానాను వివాహములో. గలిలయ అను కానానులో యేసు మొదటి సూచక్రియను చేసను, తన మహిమను బయలుపరిచి. అందువలన ఆయన శిష్యులందరూ ఆయనను విశ్వసించిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను హల్లెలూయా అని చెప్పమంటున్నప్పుడు 2 చేతులు పైకి లేపి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను హల్లెలూయా చెప్పేటప్పుడు 2 చేతులు పైకి లేపమన్నాను, అలా చూపించమని చెప్పలేదు. 2 చేతులు పైకి లేపి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఈ వాక్య భాగములో నుండి ప్రభు మనతో కూడా మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఎంతమంది దేవుని స్వరమును వినడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుని మాటను వినడానికి సిద్ధంగా ఉన్నారు? 2 చేతులు పైకి లేపి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మొదటి వచనం నుంచి చదవడం ప్రారంభించండి. బిగ్గరిగా చదవాలి.
ఉమ్, ఉమ్. అంటే ఒక కానాను అన్న ఒక ఊర్లో ఒక వివాహం జరిగను. ఆ వివాహమునకు యేసును, యేసు శిష్యులను, యేసు తల్లిని అక్కడ ఏం చేశారు? పిలువబడ్డారు. ఇప్పుడు చదవండి. అక్కడ ఇప్పుడు మన ఊర్లో ఇక్కడ మా హైదరాబాద్ అంటే చెప్పొచ్చు, ఇక్కడ మీ ఊర్లో వివాహం జరిగితే పెళ్లి భోజనం అంటే ఏం పెడతారండి మీరు? బిగ్గరగా చెప్పండి. చికెను, బిర్యానీ. మా అక్కడ హైదరాబాద్ అంతే, బిర్యానీ. వివాహం అంటే బిర్యానీ పెడతారు. ఇప్పుడు మన కాడ పెళ్ళి భోజనం అంటే బిర్యానీ. అవునా కదా? అవునా కాదు? చెప్పండి. అట్లా మాట్లాడాలి, మూగోళ్ళగా అని చెప్పకూడదు. సరేనా? అవునా కాదా అంటే అవును కాదు అని చెప్పాలి. పెళ్ళి భోజనం అంటే బిర్యానీ. సరే, ఇంకా అంతకుముందు బిర్యానీ రాకముందు ఏం చేసేదంటే పప్పుచారు పెట్టేది పెళ్ళిలో. అవునా కదా? అవునా కదా? సరే, స్టార్టింగ్లో పప్పు చారుగానే ఉండేది. ఇంకా ప్రజలు ఎక్కువ వచ్చేసరికి ఏం చేస్తారు? దాన్ని పప్పుచారు అనేది ఉట్టి చారు అయిపోతుంది. అవునా కదా? అవునా కదా? కానీ బిర్యానీ ఏమవుతుందంటే, బిర్యానీ ఉంటుంది కానీ ముక్కలు ఉండదు. ప్రజలు ఎక్కువ వస్తున్నారు కొద్దికి ఫస్ట్ వచ్చిన వారికి ముక్కలు బాగా పడతాయి, తర్వాత వచ్చిన వారికి ముక్కలు పడదు. ఉట్టి బిర్యానీ ఉంటుంది కానీ ముక్కలు లేని బిర్యానీ, ఉత్తన్నం ఉంటుంది. అవునా కదా? లేకపోతే ఏం చేస్తారు? బిర్యానీ అయిపోయింది అనుకోండి, వెంటనే బిర్యానీ తయారు చేయవచ్చా? చేయలేం. దానికంటూ పొద్దున్నే దాన్ని కడిగి మసాలా వేసి నానబెట్టి దానికి కావలసిన బాస్మతి బియ్యం తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు వెంటనే వండాలంటే ఏం వండొచ్చు మనం? తెల్లన్నం, పప్పుచారు, అంతే కదా? లేకపోతే చికెన్ కర్రీ చేయొచ్చు, అది కూడా కొంచెం టైం పడుతుంది. అవునా కదా? అయితే పెళ్ళిలో ప్రజలు ఎక్కువ వచ్చేసారు అనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ బాగానే ఉంటుంది, దాని తర్వాత మిగిలిపోయింది ఏదో ఒకటి అట్లా పెడతారు. ఈ కానాను వివాహంలో కూడా యూదుల సాంప్రదాయం ప్రకారంగా, యూదుల ఆచారం ప్రకారంగా వాళ్ళ వివాహములో ఆ యొక్క స్పెషల్ విందు ఆహారము పదార్థం ఏంటిదంటే ద్రాక్షరసము, రొట్టెలు. అయితే ఈ ద్రాక్షరసము వీళ్ళు ఎప్పుడైతే ఒక అమ్మాయి వివాహానికి తయారైందో అప్పటి నుంచి ఈ ద్రాక్షరసం ఏం చేస్తారంటే జమ చేస్తారు, దీన్ని పోగు చేస్తారు. అర్థమవుతుందో? అర్థం కావట్లేదు. ఎందుకంటే అటు తెలంగాణ కాదు, ఇటు ఆంధ్ర కాదు, మధ్యలో నిలబడుతున్నాను నేనైతే. హల్లెలూయా. అయితే ఈ ద్రాక్షరసం అనేది కొదువైపోయింది. కొదువైపోతే ఈ ద్రాక్షరసములో ప్రధాన విందు ఇప్పుడు చదవమ్మ. అంటే ఈ యేసు తల్లి ఏం చేసిందంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పింది ద్రాక్షరసం కొదువైందని చెప్పి. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని? ఆయన మీతో చెప్పినది చెయ్యమని చెప్పాను. సరే, ఇక్కడ యేసు ప్రభు వచ్చి ఆ పనివారితో యేసు ప్రభు ఏం చెప్తే చేయండి అయ్యా అని చెప్పారు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, బయట రాతి బాణములు ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంట్లో బయట ఒక డ్రమ్ము లేకపోతే ఒక తొట్టిలో నీళ్లు నింపి పెడతాం. దేని కొరకు అది? దేని కొరకు? కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, ముఖం కడుక్కోవడానికి. దాన్ని తాగుతారా మీరు? ఎందుకు? వాడుకునే నీళ్ళు. అలా వాడుకునే ఒక పాత్ర, ఒక రాతి బాణం, దాన్ని తీసుకొచ్చి దీన్ని ఏం చేశారంటే అంచుల వరకు దాన్ని నింపారు. ఎంతవరకు అండి? అంచుల వరకు నింపమని చెప్పారు.
ఈ నింపబడి చెప్పిన తరువాత, ఈ రాతి బాణాలు నింపిన తర్వాత యేసుప్రభు ఏం చేశారు అని చెప్పి రాయబడి ఉంది ఎక్కడ? యేసుప్రభుల వారు ఆ రాతి బాణములు ఏం చేశారని చెప్పి రాయబడి ఉందా లేదా? లేదు. ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ యేసుప్రభుతో పాటు అది ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు ఎంతసేపు ఉన్నదాన్ని కూడా రాయబడలేదు. యేసుప్రభు వెళ్ళారు, ఇంకా తర్వాత దాన్ని ముంచి మీరు అందరికి పంచిపెట్టండి అని చెప్పారు. యేసుప్రభుతో ఈ రాతి బాణము, ఆ రాతి బాణంలో ఉన్న నీళ్లు కొంచెం సమయం ఉండే, అంటే యేసుప్రభుతో కొంచెం సమయం గడిపింది, కొంతసేపు ఉండే యేసుప్రభుతో. కానీ ఈ రాతి బాణం అనేది బయట నెట్టివేయబడిన ఒక పాత్ర, బయట కాళ్ళు చేతులు కడుగడానికి శుద్ధీకరణ కొరకు పెట్టబడిన ఒక పాత్ర. దాని లోనికి తీసుకొచ్చి దానిని అంచుల వరకు వట్టి నీళ్లను నింపారు. మనం తాగే క్యాన్ వాటర్ కాదు, లేకపోతే వేరేదో కొలాయిలో వచ్చే నీళ్ళు కాదు, వట్టి నీళ్ళను నింపారు. నీళ్లకు రంగు ఉంటుందా అండి? చెప్పాలి. రంగు ఉంటుందా? నేనేమన్నాను? మాట్లాడాలని చెప్పాను. రంగు ఉంటుందా? నీటికి మనం త్రాగే నీళ్లకు రుచి ఉంటుందా? ఉంటుందా లేదా? లేదు, అవును అని చెప్పాలి. ఉంటుందా? సరే, ఏం రుచి ఉంటుంది? సాల్ట్ వాటర్ తాగుతారా మీరు? తాగే నీళ్ళు అడుగుతున్నాం. సరే, రంగు ఉండదు, రుచి ఉండదు. దాంట్లో ఏదైనా వాసన ఉంటుందా? నీటికి వాసన ఉంటుందా? ఉండదు. దానికి ఏదైనా విలువ ఉంటుందా? ఇప్పుడు ఉంది. ఒక క్యాన్ వాటర్కి 20 రూపాయలు, 20 లీటర్లకు, అవునా కదా? దాన్ని విలువ అనొచ్చా? విలువ ఉందా దానికి? ఏదో ఇప్పుడు ఉంది, కానీ అప్పుడు విలువ లేదు. దానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, దానికి విలువ లేదు. ఏది? వీళ్ళు నింపిన ఆ నీటికి, ఇప్పుడున్న నీటికి కాదండి. వీళ్ళు ఆ రాతి బాణములు నింపిన ఆ నీటికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, విలువ లేదు. ఇంకా చెప్పాలంటే గుర్తింపు లేదు. గుర్తింపు ఉంటుందా దానికి? ఉండదు. ఆ నీటిని తీసుకొచ్చి ఈ రాతి బాణములో నింపారండి. నింపిన తర్వాత యేసుతో కొంచెం సేపు ఈ రాతి బాణాలు ఉన్నాయి. ఈ ఉపవాస ప్రార్థన, ఈ ప్రార్థన ఉపవాసం అని చెప్పబడుతున్నప్పుడు దేవునితో సమయం గడపటం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎన్ని దినములు ఉపవాసం ఉన్నారని కాదు, ఎన్ని గంటలు ఉపవాసం ఉన్నారు అని కాదండి, ఎంతసేపు దేవునితో ఉంటున్నారనేది ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో జరిగే కొన్ని విషయాలు క్లుప్తంగా మీతో కూడా పంచుకొని మనం ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఎలా ఉండాలి అని చెప్పి రాయబడి ఉన్నదంటే, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయములో ఒకసారి త్రిప్పండి. 6వ అధ్యాయములో ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలని చెప్పి యేసు ప్రభువు వారు చెప్పిన కొన్ని విషయాలు 16వ వచనము నుంచి చెప్పబడి ఉన్నదండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడిడి. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు ముఖములను వికారము చేసుకొని వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నాను. మనుషులకు కనబడే ఉపవాసము చెయ్యక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీ ఉపవాసము చేయనప్పుడు, బాగా జాగ్రత్తగా వినండి, ఉపవాసము చెయ్యినప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమునందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా,
హల్లెలూయా. సరే, ఇది ఉపవాసం ఎలా ఉండాలని ప్రభు చెప్పారు. ప్రార్థన ఎలా చేయాలని చెప్పి కూడా చెప్పబడి ఉన్నది. 5వ వచనం నుంచి చదవండి. మీరు ప్రార్థన చెయ్యినప్పుడు వేషధారుడు, రెండు చూడండి, ఈ ప్రార్థనైనా ఉపవాసమైన వేషధారుల వలె మీరు చేయకుండునుడి, మనుషులకు కనబడలవలని సమాజ మందిరం అనగా సంఘములో వీధి మూలలలో నిలిచి ప్రార్థన చేయుట ఏంటండి? వారికి ఇష్టమలా తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నేను చెప్పి ఉన్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏంటండి? ఈ ఉపవాసం చేసేది రహస్యంగా ఉపవాసం చేయాలని రాయబడి ఉంది. ప్రార్థన చేయాల్సినది గదిలోనికి వెళ్ళి రహస్యముగా ప్రార్థన చేయాలని రాయబడి. చదవండి ఇప్పుడు. నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయవలెను. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె, దీనికి 2 అర్థములు చెప్పొచ్చండి. అంటే ఉపవాసం ఉన్నప్పుడు నోటికి ఏం చేయాలి? గొల్లం పెట్టుకోవాలి. తాళం వేసేయండి. గొల్లం పెట్టుకోవాలంటే తీసేస్తాడు ఎవరైనా, కానీ తాళం వేస్తే చాప మన దగ్గరే ఉంటుంది. అవునా కదా? దీనికి తాళం వేసేయాలి నోటికి. ఉపవాసం ఉన్నప్పుడు వ్యర్థమైన మాటలు అవసరమైనప్పుడు మాట్లాడాలి, వ్యర్థంగా మాట్లాడకూడదు. ఉపవాసం ఎలా ఉండాలని యేసు ప్రభువు వారు నేర్పిస్తున్నారు. దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ప్రార్థనలో అంటే వ్యర్థమైన మాటలు అంటే ఎలా? ఇప్పుడు కొందరు మనలో ప్రార్థన చేస్తాం, ఏమని? ప్రభువా, ఇంకా నేను బతకనయ్యా, నన్ను తీసేసుకోయ్యా, నా ప్రాణాన్ని తీసేసి, ఇంకా నేను బతకలేనయ్యా అని చెప్పి ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఇక్కడ. అది వ్యర్థమైన మాటలు. ఒకవేళ ఆ ప్రార్థన ప్రభు ఆలకించి ఉంటే, ఇంకా వచ్చే నెల సమాధుల పండుగ రోజు నీ సమాధి కాడికి వచ్చి, అంటే ఎప్పుడో జరిగేది అనుకోండి అది, కానీ ప్రభు కృపగా ఏ ప్రార్థన వినాలని, ఏ ప్రార్థన వినకూడదో అని ఆయనకు తెలుసు. అన్ని ప్రార్థన ఆలకించాడు అనుకోండి, ఇంకా అయిపోయిందంటే కథ. అవునా కాదా? కొందరు ప్రార్థన విని ఉంటే భర్తలు పోయేవారు యేసు రక్తం జయం. అవునా కాదా? కొందరు ప్రార్థనలు దేవుడు ఆలకించి ఉంటే అత్త మామూలు పోయేవారు యేసు రక్తం జయం. అవునా కాదా? కానీ ఇంకా ఉన్నారు, ప్రార్థన చేసినప్పటికీ ఇంకా ఉన్నారు, వాళ్ళు బ్రతికి ఉన్నారు. అంటే అర్థం ఏంటిదంటే, మన ప్రతి ప్రార్థనకు జవాబు ఉంటుందండి. ఏముంటుంది? దేవుని దగ్గర ప్రతి ప్రార్థనకు జవాబు ఉంటుంది. ఒకటేంటిదంటే, నువ్వు ఏది అడిగినా కానీ దానికి అవును అని అంటాను, లేకపోతే లేదు అంటాడు, లేకపోతే నువ్వు వేచి ఉండు అంటాడు. ఇంగ్లీష్లో ఎస్, నో, వెయిట్. దేనికైనా జవాబిచ్చేవాడు ఆయన్నే. ఒకవేళ ప్రభువా నన్ను తీసేసుకోయా అని చెప్పినప్పుడు ఎస్ అన్నాను అనుకో, అవును అని చెప్పేశాడు అనుకో, యేసు రక్తం చేయం. ఇప్పుడు ఆ ప్రార్థనకు జవాబు ఏంటిదంటే, వేచి ఉండు, వెయిట్. నువ్వు వచ్చేస్తావు నా కాడికి, కానీ ఇప్పుడు కాదు, వేచి ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఎవ్వరు బాటిల్లో ఆడకూడదు. బాటిల్ పక్కకు పెట్టి వాక్యం శ్రద్ధగా వినాలి. సరేనా? అందరు శ్రద్ధగా వినాలి. సరే, ఈ ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా చేయాలని చెప్పి యేసు ప్రభుల వారు మనకు నేర్పిస్తున్నారు. ఏంటిది? మనకు బయట మార్పు రాకూడదు, కానీ అంతరంగంలో మార్పు రావాలి. ప్రార్థన అంతరంగంలో మార్పు తీసుకురావాలి. ఉపవాసం ఉంటే గొడవ పడతారండి మీరు? సరే, ఈరోజు కొంచెం ఉంటుంది,
రేపు ఎల్లుండి అంటే సాయంత్రం తింటారా మీరు? 40 రోజులు తినరా? సాయంత్రం తింటారు. సరే, లాస్ట్ చివరిగా 10 రోజులు అంటున్నారు కదా, ఆ 10 రోజులలో మీ వలన అవుతుంది, మీరు ప్రయత్నం చేస్తే అవుతుంది. ఒక 3 రోజులు లేకపోతే 5 రోజులు వట్టి నీళ్ళు లేకపోతే మజ్జిగ తీసుకొని 3 రోజులు అన్నం తినకుండా ఉపవాసం ఉండండి. సరేనా? ఏంటి పాస్టర్ గారు సాయంత్రం దాకానే అవ్వట్లేదు మా వల్ల. మీరు ఉండి చూడండి, మీ ఆత్మీయ జీవితంలో ఒక నూతన పరిమాణంలోనికి మీరు వెళుతారు. మీ ప్రార్థన ఒక నూతన పరిమాణంలోనికి అది వెళుతుంది. మీ యొక్క ఆత్మీయ అనుభవం అనేది ఒక నూతన పరిమాణమును చూస్తుంది. ఆ 3 రోజులు, చివరి 3 రోజులు ఉండండి. చివరి 3 రోజులు లేకపోతే 5 రోజులు మీ వలన అయినంత వరకు, అంటే ఏం తినకూడదు, ఆహారం తినకూడదు, మజ్జిగ తాగండి, లేకపోతే నిమ్మరసం తాగండి. ఇది 2 తీసుకోండి. తీసుకొని ఉపవాసం ఉండి చూడండి. ఆ అనుభవం వేరే అండి. ఆ 3 రోజులు ముగించిన తర్వాత ఇంకొక 2 రోజులు ఉందామా అని అనిపిస్తుంది మీకు. మొదటి రోజు కొంచెం కష్టంగా ఉంటుంది, 2వ రోజు కొంచెం ఈజీ అవుతుంది, 3వ రోజు దాటిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. ఎలా అండి? గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. అప్పుడు మీ ఆత్మ అనేది బలము నొందుతుంది, మీ శరీరము బలహీనపడిపోతుంది. అప్పుడు వచ్చి నీ దగ్గరికి ఎవరైనా గొడవపడ్డా కానీ క్షమించేస్తున్నపో అంటారు. మీ భర్త వచ్చి మిమ్మల్ని తిట్టినా కానీ గమ్మున ఉంటారు, ఏం మాట్లాడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసము ప్రార్థన, ఈ ఉపవాసమైన ప్రార్థనైనా లేకపోతే ఉపవాస ప్రార్థనైనా మనల్ని ఎలా మారుస్తుందంటే యేసుక్రీస్తు వలె మనల్ని మారుస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభుల వారిని ఉమ్మి వేసిన, కొట్టినా కానీ, కళ్ళు కట్టి కొట్టినా కానీ, కొరడాలతో కొట్టినా కానీ ఒక్క మాట చెప్పలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుకొని ఉంటే దూత సైన్య సమూహం దిగి వచ్చి అలా అలా నాశనం అయిపోయేది. అవునా కదా? రోమ సామ్రాజ్యం అంతా కూడా. కానీ చేయలేదు. ఎందుకు? గెత్సెమనే తోటలో ఓర్పు సహనము కలిగి ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థనలు ఉన్న బలం ఏంటిదంటే శోధనను జయించే శక్తి ఉంటుంది, అపవాదిని జయించే శక్తి ఉంటుంది, పాపమును జయించే శక్తి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన అనేది మనల్ని ఎలా మారుస్తుందంటే, ఈ బైబిల్లో చెప్పబడిన ఉపవాసం, ఈ బైబిల్లో చెప్పబడిన ప్రార్థన మనల్ని ఎలా మారుస్తుందంటే దినదినము దేవుని వలె, క్రీస్తు వలె మనల్ని రూపాంతరములోనికి తీసుకెళ్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు చదవండి. అన్య జనుల వలె వ్యక్తమైన మాటలు మాట్లాడు, జనింపకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. దీంట్లో ఏంటిదంటే మీకు అలవాటు ఉందో నాకు తెలియదు కానీ ఫోన్లో మాట్లాడే అలవాటు. అక్క ఇక్కడ రాక అని చెప్పి ఉపవాసం ఉంటారు కానీ పక్కింటి అక్కతో కూర్చొని మాట్లాడతారు గంటలు. ప్రార్థన చేయమంటే అరగంట చేయడానికి చేత కాదు. అరగంట చేసేసి 6 గంటలు చేసినంత అనుభవం, 6 గంటలు అయిపోయినట్టు అని చెప్పి ఫోన్ చూసుకుంటే, టైం చూసుకుంటే అరగంట కూడా దాటి ఉండవు. దేవునితో ఎక్కువ మాట్లాడాలి ఉపవాసం అంటే. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన. హల్లెలూయా. మనతో దేవుడు మాట్లాడదంటే వాక్యం. 2 జరగాలి. హనోకు మరి దేవునితో సంచారం చేశాడు. ఎన్ని సంవత్సరాలండి? 365 సంవత్సరాలు దేవునితో సంచారం చేశాడు.
అయితే ఈ హానోకు సంగతి ఒక చరిత్ర పుస్తకంలో తన గురించి రాయబడిన విషయం ఏంటిదంటే, ఈ హానోకు ప్రతిరోజు పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేది. సాయంత్రం వచ్చి ప్రజలను చూసేసి మళ్ళీ వెళ్ళిపోయేది ప్రతిరోజు. కొన్ని రోజులు ఇలా జరిగింది. దాని తర్వాత 3 రోజులకు ఒక్కసారి వచ్చేది. 3 రోజులకు ఒక్కసారి వచ్చి ప్రజలందరి కనబడి చూసి మాట్లాడి వెళ్ళిపోయేది. కొన్ని రోజుల తర్వాత వారానికి ఒక రోజు, 7 రోజులకు ఒక మారు వచ్చిపోయేది. దాని తర్వాత 10 రోజులకు ఒకసారి, దాని తర్వాత నెల రోజులకు ఒకసారి, దాని తర్వాత 3 నెలలకు ఒకసారి, దాని తర్వాత 6 నెలలకు ఒకసారి, దాని తర్వాత సంవత్సరానికి ఒక్కసారి వచ్చి చూచి వెళ్ళిపోయేది ప్రజల్ని. దేవునితో సంచారం. ఈ ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాల్సిన ఒక అనుభవం ఏంటిదంటే, ఆయనతో సహవాసం, ఆయనతో సమయం గడపటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో సంభాషణ, ఆయనతో ఆయన మనతో మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలి. మనం దేవునితో మాట్లాడాలి, దేవుడు మనతో కూడా మాట్లాడాలి. మనం ప్రభుతో మాట్లాడాలి, ప్రభు మనతో కూడా మాట్లాడాలి. ఈ అనుభవం కలిగి ఉండాలి ఉపవాస ప్రార్థనలో. ప్రతి క్రైస్తవుడు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు దేవుడు వారితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ప్రభు మాట్లాడతాడండి ప్రార్థనలు చెప్తున్నామని ఎంతమంది చెప్పండి? చాలా తక్కువ మంది. ప్రార్థన అంటే మనం ఏమనుకుంటున్నామంటే దేవుని దగ్గర పోయి అప్పచెప్పడం, ఏది అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది అని చెప్పి అడిగి బిచ్చం అడుక్కుంటున్నట్టు ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన అంటే అది కాదయ్యా. ప్రార్థన అంటే దేవునితో నువ్వు మాట్లాడడం, దేవుడు నీతో మాట్లాడడం, అదే ప్రార్థన. ఉపవాస ప్రార్థనలు ఏంటిదంటే, నాకు ఈ లోకం ప్రాముఖ్యము కాదు ప్రభువా, ఈ శరీరము ప్రాముఖ్యం కాదు ప్రభువా, నా సుఖ సౌఖ్యము ప్రాముఖ్యము కాదు ప్రభువా, నీకు మొదటి స్థానం. నీతో నేను సమయం గడపాలి, నీ చిత్తము చేయుటయే నా భోజనం అని చెప్పి యేసు ప్రభుల వారు చెప్పినట్లు, ఆయనతో ఉండుటయే నాకు ఆహారం, ఆయనతో ఉండుటయే నాకు అన్నపానము, ఆయనతో ఉండుటయే నాకు బలము, ఆయనతో ఉండుటయే నా సంతోషము, ఆయనతో ప్రభుతో ఉండుటయే నాకు ఆరోగ్యము అని చెప్పి దేవునితో గడపటం. హల్లెలూయా. ఈ మొదటి దినము ఈ తీర్మానం తీయాలి. హల్లెలూయా. హల్లెలూయా. సాయంత్రం ఇంకా ఎక్కువ ప్రజలు వస్తారు కదా, వారందరికీ మీరు చెప్పాలి ఉపవాసం అంటే ఏంటిది, ఉపవాసం మనం ఎలా ఉండాలి, ఎలాంటి ఉపవాసం ప్రభు కోరుకుంటున్నాడు అని చెప్పి మీరు వెళ్ళి వాళ్ళకి ప్రసంగం చేయాలి. చేస్తారా? నీ మొక్కలు చూస్తే చేసేటట్టు ఉందండి. చెయ్యాలి. యేసు నామంలో మీరు పోయి నోరు తెరవనుగాక, మీరు పోయి ఇతరులకు ఈ మాట చెప్పాలి. ఉపవాసం లేని వారిని కూడా ఉపవాసము ఉండడానికి వారిని తట్టి లేపాలి. మీరు అట్టి అభిషేకం, అట్టి అధికారం మీ మీదికి దిగి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఇప్పుడు చదవండి. విస్తరించు మాటలాడు వలన తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండుకుడి. ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగను ప్రార్థన చేయాలి. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామండి? మనందరూ ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? క్రైస్తవులు అందరూ ఎవరికి ప్రార్థన చేస్తాం? చెప్పండి, చెప్పండి అమ్మా. ఎవరికి ప్రార్థన చేస్తారమ్మా? నువ్వు యేసు. మీరమ్మా? యేసు. మీరు యేసే. మీరు చెప్పండి బిగ్గరిగా. సరే, ఎవరికి ప్రార్థన చేయ? మీరు ఎవరికి ప్రార్థన చేస్తారమ్మా? యేసే. మీరు యేసే. మీరు యేసేకి. అందరూ యేసేకే ప్రార్థన చేస్తున్నవారు అని చెప్తున్నవారు చేతుల పైకి లేపండి. ఏంటమ్మా? ఏందది? రక్తం చేయ యేసే తొందరగా రాబోతున్నాడు తెలుసా? మీరు ఎంతమంది నాతో పాటు వస్తారని చెప్తే అని లేపు వెళ్ళిపోతాడు తెలుసా? కన్ను రెప్పపాటున రూపాంతరం పొందుతాం మనం.
మీరు ఇట్లా చేయలేపలోపు అయిపోతారు ఇక్కడ ఏసు రక్తం చేయ. ఏసైతో ఉండాలనా లేకపోతే ఇక్కడనే ఉండాలనా? మరి చురుకుగా ఉండాలి మనం. ఏంది ఏసు రక్తం చేయ. ఈరోజు మందస్థితి మారాలి ఏసునామములో. చురుకుదనం, ఆత్మీయ చురుకుదనం కలగాలి అందరిలో. ఆమె హల్లెలూయా. మీరు అందరు చెప్పింది కరెక్టే, యేసయ్యకి ప్రార్థన, కానీ తప్పు. మనందరం ప్రార్థన చేసేది ఎవరి దగ్గర? తండ్రి దగ్గరికి ప్రార్థన చేస్తున్నాం. ఎవరి దగ్గరకండి? ఎవరు? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు లాస్ట్లో ఒక మాట అంటారు, యేసు నామంలో. చేసేది కరెక్ట్, చెప్పేది తప్పు. హల్లెలూయా. మనందరం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. తండ్రికి ప్రార్థన చేసుకుంటున్నాం. తండ్రి వైపు చూసి మనం మొరపెడుతున్నాం. ఎవరి ద్వారా? యేసు అన్న నామము ద్వారా, యేసు క్రీస్తు ద్వారా, యేసు ప్రభు ద్వారా మనం ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు లేకపోతే నా ప్రార్థన త్రోసివేయబడుతుంది. వినడు యేసయ్య తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రార్థన ఇప్పుడు అంటే మీరు ఏం ప్రార్థన చేస్తున్నారని తెలియక, మీరు అర్థం కాక మీరు ప్రార్థన చేస్తున్నా. పౌలు అంటాడు, నేను ఆత్మతోను ప్రార్థన చేయను, మనసుతోను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనసుతోనంటే అర్థం చేసుకొని ప్రార్థన చేయాలి. నేను ఏం మాట్లాడుతున్నాను? ఇప్పుడు మీరు ఒక పెద్ద నాయకుడి దగ్గర మీరు వచ్చి మాట్లాడుతున్నారంటే అర్థం లేకుండా మాట్లాడతారా? ఏం మాట్లాడాలని ముందే ఆలోచించి పెట్టుకుంటారు. ఇప్పుడు మీ పాస్టర్ గారి దగ్గర వచ్చి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి అడుగుతున్నారు. అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఈ దేని కొరకు ప్రార్థన చేయాలని స్పష్టంగా చెప్తారు మీరు. అట్లా దేవునికి ముందు నిలబడేటప్పుడు చాలా జాగ్రత్తగా నిలబడాలి, చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. మన మాటలు అంత వ్యర్థమైన మాటలు అంటే ఇంకేదేదో మాట్లాడేస్తాం మనం. ప్రార్థనలు జాగ్రత్తగా మన ప్రార్థన ఎవరి ముందు నిలబడి చేస్తున్నాం, ఎవరి వైపు చూస్తాం? సకలాన్ని సృష్టించిన సృష్టికర్త, అన్నిటికీ అధికారి అయి ఉంటున్న, సింహాసనం మీద కూర్చుంటున్న పరలోక రాజుకు ముందు మనం నిలబడి ప్రార్థన చేస్తున్నామని మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆయన మన తండ్రియే, కానీ దానికి ముందు మనకు రాజు, మన దేవుడు, మన సృష్టికర్త యేసు క్రీస్తు వలన మనకు తండ్రి మారుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమి చెప్పాను హల్లెలూయా చెప్పేటప్పుడు? హల్లెలూయా అంటే హల్లెలూయా అని చెప్పమన్నానా, ఏం చెప్పమన్నా? హల్లెలూయా అట్లా మళ్ళీ చెప్పాను, మైక్ మీ మీదికి పడిపోతుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆ బాణలు నీళ్లతో నింపమని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఈ వాక్య భాగములో మనం ఇందాక ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఎలా చేయాలని కొన్ని విషయాలు చూసుకున్నాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు చూసుకున్నాం. కానీ ఇప్పుడు దీంట్లో మన ప్రార్థన దేవునికి ముందు ఎలా ఉండాలి అనేది మనము చూడబోతున్నాం. ఈ రాతి బాణములు ఖాళీ చేయబడి వట్టి నీళ్ళతో నింపాయండి. ఎలా అండి? వట్టి నీళ్ళు. ఇప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి ముందు స్పష్టంగా మాట్లాడాలి. ఇప్పుడు ఒక ఈ ఫిష్ ట్యాంక్ ఉంటుంది కదండి, ఫిష్ ట్యాంక్ అంటారా, ఇంక వేరేమని అంటారా? దానికి ఇంట్లో చేపలు పెంచుకుంటాం కదా, దేంతో చేస్తారు? అది దేంతో? గ్లాస్తో చేస్తారు. దాంట్లో నీళ్ళు పోసామనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి చూస్తే అవతల వైపు కనబడుతుందా, కనబడదా?
కనబడుతుందా? అవతల నుంచి చూస్తే కనబడుతుంది. అంటే దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. అవునా కదా? కనబడుతుంది మనకి. మన ప్రార్థన దేవునికి ముందు స్పష్టంగా ఉండాలి. దాంట్లో ఇప్పుడు మన ఆశీర్వాదం గారిని అడిగాను అనుకోండి, రైల్వే స్టేషన్ ఎట్లా వెళ్ళాలని చెప్తే, ఇట్లా లోపలికి వెళ్ళాలయ్యా, లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి రావాలి, మళ్ళీ బయటికి రావాలి, మళ్ళీ వెనక్కి పోవాలి, ఇట్లా రావాలి, అట్లా కావాలి. స్టేషన్ అట్లా పోతారా? రైల్వే స్టేషన్ ఎట్లా? చక్కగా ఒకటే రోడ్ ఇటు. అవునా కదా? అట్లా మన ప్రార్థన తిరిగి రాకూడదు. స్పష్టంగా దేవునితో మాట్లాడాలి. బైబిల్లో ఒక వ్యక్తి ప్రార్థన చేశాడండి. 4 మాటలు ప్రార్థన చేశాడు. కానీ చివరికి ఆ వాక్యములో బైబిల్లో ఉన్న అన్ని ప్రార్థన కంటే చిన్న ప్రార్థన చెప్పవచ్చు. మనుషులు చేసిన ప్రార్థనలో చిన్న ప్రార్థన. ఆ ప్రార్థనలో చివరిగా ఒక మాట, యెహోవా తన ప్రార్థన ఆలకించెను అని చెప్పి రాయబడి ఉంది. మొదటి దినవృత్తానము 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి దినవృత్తానము 4వ అధ్యాయం 10వ వచనం. యాబేసు ఇశ్రాయేలుల దేవునికి చూచి దేవుని గూర్చి మొర్రపెట్టి ఏమడిగాడో తెలుసండి ప్రార్థనలో? నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. రెండోది ఏంటిదంటే, నా సరిహద్దులను విశాలపరచు. మూడోదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలని. నాలుగోది నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని చెప్పి 4 మాటలు చెప్పాడు. చదవండి. అని ప్రార్థింపగా దేవుడు తను మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రార్థనలో విస్తారమైన మాటలు ఉండకూడదు. గురిపెట్టి ప్రార్థన చేయాలి. ఏదేదో మేము చాలా చోట్ల ఉపవాస ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన, దేశం కొరకు ప్రార్థన అనేది నడిపిస్తూ ఉంటాం. అక్కడ వెళుతున్నప్పుడు దేశంలో ఉంటున్న 140 కోట్ల ప్రజల యొక్క రక్షణ నిమిత్తమై ప్రార్థన చేయమంటే మనల్ని ఏం ప్రార్థన చేస్తారో తెలుసా అండి? తెలుసా మీకు? ఇక్కడెక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు. పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తారు, వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు, సంఘం అభివృద్ధిలో నడిపించయ్యా అని ప్రార్థన చేస్తారు, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తారు, అన్ని ప్రార్థన చేస్తారు. కానీ చివరికి దేనికి చెప్పాం దాన్ని ప్రార్థన చేయరు. చాలా చోట్ల చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పి ప్రార్థన చేయండి అంటే స్తోత్రం చెప్పరు, కానీ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయమన్నప్పుడు స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అన్నం తినేప్పుడు అన్నం తినాలి, ఛాయ్ తాగేటప్పుడు ఛాయ్ తాగాలి. అన్నం తింటే ఛాయ్ తాగుతారా? తాగండి, ఏం కాదు. మజ్జిగ ఛాయ్ 2 కలుపుకొని తాగండి, మంచిగా ఉంటుంది. మనం చేసే ప్రార్థనలు అలా ఉన్నాయి. ఆయన కానీ పాపం దేవుడు ఆయన కనికరించి కృప చూపించి, పాపం చిన్నపిల్లలు తెలియదు కానీ ఇప్పుడు తెలుస్తుంది ప్రార్థన అంటే ఏంటిది, ఉపవాసం అంటే ఏంటి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు చేసింది ఏదో. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నారు కదండి, చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి నీళ్లు త్రాగడానికి కావాలంటే ఏమని అడుగుతారు? తెలుగులో నీళ్ళు కావాలని అడుగుతారా? ఏమని అడుగుతారు? బ్రదర్ మీ పేరేంటి? కోటేశ్వరరావు గారు బువ్వ అంటున్నారు. సార్ అన్నం కావాలంటే మాటలు అప్పుడే వస్తున్నాయి. ఏమని అడుగుతారు? ఆమ్. అది ఏ భాష అండి? ఆమ్ అంటే తెలుగా? తెలుగు భాషనా, హిందీనా? అర్థం లేదు, కానీ నీకు అర్థమవుతుంది తల్లికి. అవునా కాదా? అట్లనే మనం ఇన్ని రోజులు చేసిన ప్రార్థన ఆమ్ కావాలని చెప్పినప్పుడు సరే ఆకలిస్తుంది నా బిడ్డకు అని ఆయన ఇచ్చాడు. ఇప్పుడు అట్లా కాదు, తెలిసిపోయింది. 10వ తరగతి చదువుతున్నప్పుడు వచ్చి అమ్మ ఆమ్ కావాలంటే ఇస్తావా? ఇస్తావా అమ్మ?
ఏంద్ర చిన్న పిల్లల్లాగా కావాలని దెబ్బలు వేస్తావు రెండు ఒకటి, అవునా కదా? సరే, చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకి ఏం కడతాం? డైపర్ కడతారా? చెప్పండి. పెద్దగైనా కడతామా? 10th క్లాస్ అయిపోయిన తర్వాత. అప్పుడు తెలియని కాలము, ఏం చేయాలని తెలియదు. తెలియని కాలంలో చేసినప్పుడు దాన్ని మనము సరి చేస్తూ దానికి కావాల్సినది చేస్తూ ఉన్నాం. తెలిసి చేస్తే దెబ్బలు పడతాయి, అవునా కదా? అవునా కదా? చిన్నగా ఉన్నప్పుడు తింటున్నప్పుడు కింద పడితే చిన్నపిల్లోడు అని చెప్పి తీసేస్తాం. 10వ తరగతి చదువుతున్నప్పుడు కింద ఇంత అన్నం, ప్లేట్లు ఇంత అన్నం, ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా చెప్పండి అంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు మీరు. ఏం చేస్తారు? ఏంద్ర దున్నపోతలకు అయ్యావు కానీ తినడానికి నీకు తెలియదా? ఏమేమి తిడతారు? ఇప్పుడు ఆయన కూడా తిడతాడు నిన్ను. ఇప్పుడు తెలుసుకొని నువ్వు చేయకపోతే పడతాయి. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఎలా చేయాలని నేర్పిస్తున్నాడు. ఎప్పుడు? 40 రోజుల ఉపవాస ప్రారంభంలోనే నేర్పిస్తున్నాడు మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రార్థన అనేది దేవునికి ముందు స్పష్టంగా మనం మాట్లాడాలి. హల్లెలూయా, స్పష్టంగా మనం మాట్లాడాలి. ఏం కావాలనో దేవుని దగ్గర అడగాలి. హల్లెలూయా. దేవునికి ముందు నువ్వు స్వచ్ఛంగా ఉండాలి. నువ్వు ఏదైనా మరుగుపరుచుకోవాలి, దాచుకోవాలన్నా కానీ దేవుని కళ్ళు దాన్ని చూస్తాయి. అంటే స్పష్టంగా మాట్లాడాలంటే నీ అవసరతలు మాత్రం కాదండి, నీ బలహీనతను కూడా దేవునితో చెప్పుకోవాలి. నీ పాపము దేవునితో చెప్పుకోవాలి. నీ రహస్య పాపము దేవునితో చెప్పుకోవాలి. స్పష్టంగా, ప్రభువా నేను ఇక్కడ బలహీనంగా ఉన్నాను, నేను ఇక్కడ రహస్య పాపములు చిక్కుకొని ఉన్నాను, నేను ఇక్కడ ఈ పాపములో బంధించబడి ఉన్నాను, నేను ఈ పాపములో బానిసనై ఉన్నాను, నన్ను విడిపించయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఈ 40 రోజుల్లో మీ జీవితాలలో, మీ పిల్లల జీవితంలో, మీ కుటుంబాలలో, మీ భర్తల జీవితంలో ఒక గొప్ప విడుదల కలుగుతుందండి. హల్లెలూయా. మీ సంఘములో ఒక గొప్ప విడుదల కలుగుతుంది. మీ ప్రాంతం మీద ఒక గొప్ప విడుదల కలుగుతుంది. మీరు ఆ విషయాన్ని చెప్పి 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 గురిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు సాతాను రాజ్యము కుప్పగూలుతుంది, బంధకాలు తెగిపోతుంది, కాడి విరగొట్టబడుతుంది, గుడ్డి కళ్ళు తెరవబడుతుంది, రోగములు స్వస్థపరచబడుతుంది, పాపము క్షమించబడి పాపములో నుంచి, శాపములో నుంచి, అంధకారములో నుంచి, సాతాను బంధకములో నుంచి విడుదల కలుగుతుంది. అది ఎలా అంటే నా ప్రార్థన వలనే. నేను చేసే ప్రార్థన యుక్తమైన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవులకు చాలా మందికి ప్రార్థన ఎలా చేయాలని తెలియక ప్రార్థన చేస్తున్నారు. ప్రతిసారి ప్రార్థనలో వచ్చేటప్పుడు మొదటిగా మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు చేయాల్సిన ఒక విషయం ఏంటిదంటే, ప్రభా నన్ను నీ రక్తముతో కడుగు, నా ప్రాణాత్మ, శరీరము, మనస్సు, తలంపు, నా మాటలు, చూపు, నా చేతల ద్వారా నేను చేసిన పాపాన్ని క్షమించి నన్ను నీ రక్తముతో కడుగు, నా పాపమునంతా కడుగు, నా దుర్నీతి అంతా కడుగయ్యా, నా నీతి అయి మారాలయ్యా అని చెప్పి నన్ను కడుగు ప్రభయ్యా ఆయన పాదములు పట్టుకొని బ్రతిమలాడాలి. ప్రతి మారు ప్రార్థనలు వచ్చేటప్పుడు ప్రభువా నన్ను కడగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నా హృదయమును, నా కళ్ళను, నా నేత్రమును, ప్రభా నా మాటలను, ప్రభా నా మనస్సు, తలంపు, ఆలోచనను శుద్ధీకరించు, కడుగు ప్రభా అని కడగబడాలి. దాని తర్వాత రెండో విషయం, చేయాల్సిన విషయం ప్రార్థనలు ఏంటిదంటే, ప్రభా నీ ఆత్మచేత నింపండి, నీ అభిషేకం కావాలి, ప్రార్థన అభిషేకం కావాలి. ఎందుకంటే ఒక వాక్యం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవమ్మా. ఏలయనగా మనకు యుక్తముగా ఎలా ప్రార్థన చెయ్యాలనో మనకు తెలియదండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఎలా ప్రార్థన చేయాలని మనకు తెలియదు. అందుకే యేసు ప్రభుల వారు నేర్పిస్తున్నారు, మీరు ఇలా ప్రార్థన చెయ్యాలని. హల్లెలూయా.
చాలామంది క్రైస్తవులకు ఇందాక మీరు చెప్పారు కదా, యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాను, చేసేది కరెక్ట్, చెప్పేది తప్పు. క్రైస్తవ సమాజంలో దాదాపు 70% ప్రజలకు ప్రార్థన అంటే తెలియక ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఎలా చేయాలని తెలియట్లేదు. యుక్తమైన ప్రార్థన చేయాలి. యేసు ప్రభుల వారు నేర్పించినట్లు ప్రార్థన చేయాలి. వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేయాలి. చదవమ్మా. మనకు ఎలా చదవండి. మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలని మనకు తెలియదు గనుక ఉచ్చరింప సఖ్యము కాని మూంగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నదని మరియు హృదయమును పరిశోధించువాడండి. ఆత్మైక మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము యుక్తముగా ప్రభు కోరుకుంటున్న ప్రార్థన ఎలా చేయాలని చెప్పి ఎలా చేయొచ్చు అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో వచ్చిన వెంటనే చేయాల్సిన 2 విషయం ఏంటిదంటే, ఒకటి, ప్రభా నన్ను రక్తముతో కడగండి. రెండోది, ప్రభా నన్ను నీ ఆత్మచేత నింపండి, నీ అభిషేకం చేత నింపండి, నీ ప్రార్థనాత్మ చేత నింపండి, విజ్ఞాపనాత్మ చేత నింపండి, పోరాడి ప్రార్థించి ఆత్మ చేత నింపండి, రోదన చేసి ప్రార్థించి ఆత్మ చేత నింపండి, విలపించి ప్రార్థించి అభిషేకం చేత నింపండి అని చెప్పి ప్రార్థన ఆత్మ కొరకు, ప్రార్థన అభిషేకం కొరకు, విజ్ఞాపన అభిషేకం కొరకు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు అడగాలండి. హల్లెలూయా. ప్రభా నీవు లేనిది నేను ప్రార్థన చేయలేనయ్యా, నీవు నేను ఎలా ప్రార్థన చేయాలో నేర్పించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవని యోహాను సువార్త 2వ అధ్యాయము. ఇందాక మన ప్రార్థన ఎలా ఉండాలి దేవునికి ముందు అనేది చూసాము. ఉపవాసములో ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తాం. 5వ వచనం. ఆ బాణలు నీటితో నింపమని చెప్పగా వారు వాటిని అంచుల వరకు నింపిరి. చదవండి. ఆ నీళ్లు ముంచి తీసుకెళ్లిన పరిచారకులకే తెలిసింది, కానీ
హల్లెలూయా. ఈ బయట బాటిల్లో మార్పు రాలేదు, కానీ లోపటున్న నీళ్ళలో కూడా, నీళ్లు మనం నింపిన తర్వాత, అంచుల వరకు నింపిన తర్వాత కూడా, నింపినప్పుడు మార్పు రాలేదు, కానీ లోపటున్న నీళ్ళు యేసుతో గడుపుతున్నప్పుడు మార్పు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఉపవాసము, ప్రార్థన అనేది బయట మార్పు రాకూడదు, అంతరంగ స్వభావం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంతరంగ స్వభావం అనేది అపోస్తలుడైన పౌలు చాలా చోట్ల అంతరంగ పురుషుడు, అంతరంగ పురుషుడు, అంతరంగ పురుషుడు, అంతరంగ పురుషుడు అని చెప్పి అనేక చోట్ల ఆయన చెప్తూ ఉంటున్నాడు పత్రికలలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎఫెసీయుల పత్రిక 3:16 ఒకసారి చదవండి. ఎఫెసీయులు 3:16. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్య చొప్పున మీకు దయ చేయవలనని మీరు హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనలో తన 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 మహిమైశ్వర్య చొప్పున తన విశ్వాసములో మన నింపి, హల్లెలూయా, అంతరంగ పురుషుడు బలమునందునట్లు. ఉపవాసములో దేవునితో సమయం గడుపుతున్నప్పుడు నీ అంతరంగ పురుషుడు బలమునందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి దయ్యం వెల్లడగొట్టడానికి పోయి చూడండి, నిలబడితేనే దానికి మంట పుడుతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, రోగులకు ప్రార్థన చేసి చూడండి, స్వస్థత లాగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని బలము చేత, దేవుని శక్తి చేత నింపబడి ఉంటావు. అందుకే బలము చేత కాదు, శక్తి చేత కాదు, దేవుని ఆత్మ వలన కార్యములు జరుగుతాయి. చదవండి, ఆ వాక్యం మరలా చదవండి. 16. మీరు అంతరంగ పురుషునందు శక్తి నొంది. ఎవరి ఆత్మ వలన, ఎవరి వలన శక్తి నొందుతున్నాం? పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. బలము చేత కాదు, శక్తి చేత కాదు, దేవుని ఆత్మ వలన శక్తి పొందుకోవాలి. ఆ శక్తి ఎప్పుడు? ప్రార్థనలో. ఇందాక చెప్పాను కదా, ప్రార్థనలు వచ్చేటప్పుడు ప్రభా నీ రక్తంతో కడగండి అయ్యా, నీ ఆత్మ చేత నింపండి. ఉపవాసం ఉండలేరు మీరు, ఒక్క పూట ఉండాలన్న నాతోను కాదండి, కానీ ఎప్పుడైతే ఆత్మదేవునికి సమర్పించి ఆత్మవశులై మారుతామో, పరిశుద్ధాత్మ దేవుని చేతులు అప్పగించి ఉపవాసం ఉంటామో, 3 రోజులు ఏంటండి, 40 రోజులు కూడా మీరు ఉండగలుగుతారు. నేను చెప్తున్నాను. బట్టి ఏదైనా త్రాగే పదార్థం అంటే మజ్జిగనో లేకపోతే జ్యూసో తాగేసి మీరు 40 రోజులు ఉండగలుగుతారు. మీ శక్తితో చేయలేరు, మీరు మీకున్న బలముతో చేయలేరు, కానీ దేవుని ఆత్మ వలన జరుగుతుంది. చదవండి, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు. ఏంటండి? మీ హృదయములలో క్రీస్తు, మీ హృదయములలో. హల్లెలూయా. ఇప్పుడు యేసుతో సమయం గడుపుతున్నప్పుడు ఏమవుతుందంటే నీలో యేసు నివాసమై ఉంటాడు. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీలో దేవుని ఆత్మ నివాసమై ఉందని మీరు ఎరగరా? ఎప్పుడు? దేవునితో సమయం గడుపుతున్నప్పుడు, ప్రార్థనలో, ఉపవాసంలో దేవునితో ఉంటున్నప్పుడు దేవుని మందిరముగా మీరు మార్చబడతారు. మీలో దేవుని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసం అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 7:22. అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది.
అది నా మనస్సునందునో ఉంటున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ నా అవయములలో ఉన్న పాప నియములకు చెరపట్టి లోబడుచుకుంటూ ఉన్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడనో, మరణంలోనికి శరీరంలోనికి నన్ను ఎవడు విడిపించును? హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉంటున్నప్పుడు, నీ అంతరంగ పురుషుడు బలము నొందుతున్నప్పుడు, ధర్మశాస్త్రము నీ మనస్సులో నీ హృదయములో రాయబడుతున్నప్పుడు, వాక్యము నీ ఆత్మలో నీ ఆ మనస్సులో నీ హృదయములో ఆ వాక్యము రాయబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు నీలో ఆ వాక్యమును రాస్తున్నప్పుడు, పాప నియమములు ధర్మశాస్త్రము ద్వారా చెరపట్టబడుతుంది, అది బంధింపబడుతుంది, విడిపించబడుతావు. నీలో నీ అవయములలో నీ ప్రాణాత్మ దేహములో ఉంటున్న ఆ పాప బంధకములు మారుతాయండి. హల్లెలూయా. అది నీలో మాత్రం కాదు, నీ కుటుంబంలో ఉన్నవారు, నీ పిల్లలలో, నీ మీ యొక్క సంఘములో, మీ సమాజములో, మీ ప్రాంతములో మీ ద్వారా జరుగుతుంది అది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుని ఆత్మ వలన బలము నొందుతున్నా, దేవుని వాక్యము వలన విడుదల నొందుతున్నా. మూడోదిగా 2 కొరింథీయులు 4:16. కావున మేము అధైర్యపడము, ఆ బాల్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినము దినము నూతన పరచుచూ ఉన్నాడు. మేము ఏంటండి? దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసములో, ప్రార్థనలో, దేవునితో సమయం గడిపేటప్పుడు నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ ఆత్మీయ నేత్రములు తెరవబడతాయి, అదృశ్యమై వాటిని చూస్తావు. హల్లెలూయా. ఎంతమంది మీలో దర్శనం చూడాలని ఉందా లేదా? చెప్పండి. మేము మీ నగలో, ఆస్తో, అంతస్తుని అడగట్లేదు, దర్శనం చూడాలనుకుంటున్నాం. మరి ఎంతమంది అని అడుగుతున్నాం. ఈ సగం చేయి పెట్టిన వారికి అస్సలు దేవుడు ఏం చూపించాడు? ఏమి ఇయ్యాడు. పూర్తి చేయి చూపిస్తేనే పరలోకం నిన్ను చూసి ఆ పేర్లు రాసుకుంటుంది. ఈ 40 రోజుల ముగించే లోపు మీ ఆత్మీయ నేత్రములు తెరవబడి దర్శనాలు చూడాలి మీరు. మీరు చూస్తారు ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. చూసిన దర్శనము పుస్తకంలో రాసి డేట్ టైం వేసి పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మీ పాస్టర్ గారితో వచ్చి చెప్పాలి ఫస్ట్. కొంతమంది దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఇంకా సంఘంలో బిగ్గరగా కేకలేసి చెప్తారు. అది కాదు, అది సంఘ నియమం కాదు, సంఘ మర్యాద కాదు. విశ్వాసులు దర్శనం చూడగానే రాసి పెట్టి డేట్ వేసి ఒక పుస్తకం పెట్టాలి దాని కొరకు. దాని తర్వాత పాస్టర్ గారికి వచ్చి చూపించాలి. ఇలా చూసాను పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన చేయమని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతరంగ పురుషుడు మార్పు ఎలా కలుగుతాడంటే, మొదటిగా ఏం జరుగుతుంది? అంతరంగ పురుషుడిలో ఏం జరుగుతుంది? బలము నొందుతాడు ఆత్మదేవుని ద్వారా. రెండోది ఏం జరుగుతుంది? దేవుని వాక్యం వలన విడుదల జరుగుతుంది. ఎక్కడి నుంచి? పాప నియమములో నుండి. మూడోది ఏం జరుగుతుంది? నూతన బలము నుండి అదృశ్య వైటిని చూచే నేత్రములను ప్రభు మనకిస్తాడు. ఇది ఉపవాసములో, ప్రార్థనలో జరిగే ఒక విషయం. ఇది జరగట్లేదంటే నీ ఉపవాసం ఎక్కడో ఏదో తేడాగా ఉందని చెప్పి దానికి అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ అంతరంగములో ఒక మార్పు, ఒక రూపాంతరం వస్తుంది. దాన్ని నీవు చెప్పకూడదు, నీకు కనబడదు ఆ యొక్క రూపాంతరం. ఆ మార్పు అనేది మీకు తెలియదు అది. కానీ ఈ రసమును, ద్రాక్ష రసమును తీసుకెళ్ళి విందు ప్రధానికి తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పాలి. ఈ వ్యక్తిలో ఏదో ఒక మార్పు వచ్చింది. హల్లెలూయా. నీలో ఏదో మార్పు చూస్తున్నానమ్మా, నీ ప్రవర్తనలో ఏదో ఒక మార్పు ఉంది,
నీ మాటలలో ఒక మార్పు ఉంది, నీ ప్రార్థనలో ఒక మార్పు ఉంది, నీ భక్తి జీవితంలో ఒక మార్పు ఉంది, నీ విశ్వాసములో ఒక మార్పు ఉంది, నీ చూపులో ఒక మార్పు ఉంది. నువ్వు వస్తే ఏదో ఒక ఈ పరిస్థితి మార్పు కనబడుతుంది. నువ్వు వస్తే సమాధానంగా కనబడుతుంది. నువ్వు వస్తే దేవుని సన్నిధిని చూస్తున్నావు. నువ్వు వస్తే ఒక సంతోషమైన వాతావరణం కలుగుతుంది. నువ్వు వస్తే ఒక విడుదల వాతావరణం కలుగుతుంది అని చెప్పి అన్ని ప్రజలు నిన్ను చూసి సాక్ష్యం చెప్పాలి. అమ్మా, మా ఇంటికి వచ్చి ఒక ప్రార్థన చేసిపోతావా అని చెప్పి అడగాలి. నువ్వు వచ్చి ఒక 2 మాటలు ప్రార్థన చేసిపోతావా అని చెప్పాలి. అలాంటి మార్పు కలగడం ప్రజలు నీలో చూస్తారు. ఎప్పుడు? ప్రార్థనలో, ఉపవాసములో, దేవునితో సమయం గడుపుతున్నప్పుడు, ప్రార్థనలో, వాక్యములో, పరిశుద్ధాత్మ అభిషేకములో, దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు ఇట్టి మార్పు కలుగుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మార్పు రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. మొట్టమొదటిగా ఈరోజు ఇలాంటి మార్పు నాలో రావాలయ్యా. మొదటిగా నాలో రావాలి, నా కుటుంబంలో రావాలి, భర్తలో రావాలి, భార్యలో రావాలి, పిల్లలలో రావాలి, మా కుటుంబం అంతట్లో మార్పు రావాలి. హల్లెలూయా. మా సంఘములో మార్పు రావాలి. మా సంఘములో ఉంటున్న ప్రతి కుటుంబములో ఇలాంటి రూపాంతరంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళయ్యా. ఈ 40 రోజులు ఉపవాసం అని చెప్పేది పెద్ద విషయం, గొప్ప విషయం కాదయ్యా. రూపాంతరములోనికి వెళ్ళాలి, నూతన పరచబడాలి, ఆత్మచేత బలము నొందాలి, వాక్యం చేత విడుదల నొందాలి. హల్లెలూయా. అందరు నోరు తెరిచి విన్న వాక్యం కొరకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభా ఈ మాటలు నాలో క్రియ చేయాలి, నాలో కార్యం చేయాలి అని చెప్పి మనం ప్రార్థనకు సమర్పిస్తామా. ఇంకా వేరే వేటి వారి కొరకు మనం ప్రార్థన చేయబోట్లేదు. ఈరోజు మొట్టమొదటిగా మనల్ని ప్రతిష్ఠించి ఈ ఉపవాసం ప్రభు కోరుకుంటున్న ఉపవాసం, మనం చేస్తున్న ప్రార్థన దేవుడు ప్రభు కోరుకుంటున్న ఉపవాసం అయి ఉండాలి. పరలోకం ఎదురు చూస్తున్న ఉపవాస ప్రార్థన అయ్యి ఉండాలి. ప్రభు ఇష్టపడుతున్న ఉపవాస ప్రార్థన అయ్యి ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు ఏ మార్పు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు, ఆ మార్పు మనలో కలగాలి అని చెప్పి ప్రార్థన చేయాలి. అది నాలో మాత్రం కాదు, నా కుటుంబంలో మాత్రం కాదు, నా పిల్లల జీవితంలో మాత్రం కాదు, నా భర్త జీవితంలో మాత్రం కాదు, నా భార్య జీవితంలో మాత్రం కాదయ్యా. నా కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో, నా సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరి కుటుంబములో, ప్రతి ఒక్కరి జీవితంలో ఇటు రూపాంతరం కలగాలని ప్రార్థన చేస్తా. ఇది పరిశుద్ధాత్మ వలన కలుగుతున్న ఒక రూపాంతరం, దేవుని వాక్యం వలన కలుగుతున్న ఒక రూపాంతరం, అభిషేకం ద్వారా కలుగుతున్న ఒక రూపాంతరం. ఈ 45 రోజు ఉపవాస ప్రార్థన ఒక గొప్ప రూపాంతరములోనికి తీసుకెళ్ళాలి, ఒక గొప్ప తాజా అనుభవంలోనికి తీసుకెళ్ళాలి, ఒక గొప్ప ఆత్మీయ పరిమాణంలోనికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. అందరూ కుడి చేయి పైకి లేపి దేవుని దగ్గర అడగండి, ప్రభా నాలో రూపాంతరం